వెల్కమ్ టు ఆర్ఎస్ న్యూస్. సమృద్ధిగా వర్షాలు పడి అన్ని చెరువులు నిండిపోయి ఈ మధ్య వచ్చిన తుఫాన్తో కొంచెం నష్టం జరిగింది. కోలుకోక ముందరే మళ్ళీ ఒకటి అనే లోపల జనం ఇబ్బంది పడతారు అనుకుంటే లక్కీగా శ్రీలంకను బాగా ఇబ్బంది పెట్టేసి ఎవడు వింటాంలే. అందరూ ఇబ్బంది పడుతున్నారు. రైతులు కానీ ఇప్పుడే నారాతలు వేస్తున్నారు. వెంకటగిరిలో గుంటలో పనిచేసే నేతన్నలకి ఇబ్బంది, ఒక రకంగా బలహీనపడటం, ఒక మోస్తరు వర్షాలతో ఆగిపోవటం మంచిది. అయినా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలని తెలియజేస్తూ ప్రస్తుతానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 3 సబ్జెక్టుల మీద అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో ఎందుకు చేర్చడం లేదని, 2 వెంకటగిరి నియోజకవర్గంలోని 3 మండలాలు నెల్లూరులో ఉన్నాయి, వాటిని గూడూరు డివిజన్లో కలిపి తద్వారా తిరుపతి జిల్లాలో కలపాలని నోటిఫికేషన్ ఇచ్చారు. 3వది అన్నిటికన్నా ముఖ్యమైనది, ఇది వరకు లేని సంస్కృతి కొత్తగా నెల్లూరు జిల్లాలో మొదలైంది, ఒక వికృత రూపం దాల్చింది. మర్డర్లు కానీ, గంజాయి బ్యాచ్లు అంటారు వీళ్ళని, యావరేజ్న వారానికి ఒక మర్డర్ జరుగుతుంది. వెంకటగిరిలో కూడా నిన్న మొన్న కూడా విలేకరు మిత్రులు కొందరు పాయింట్అవుట్ చేశారు, ఏ విధంగా అరాచక శక్తులు కుర్రాళ్ళు అడ్డు ఆపు లేకుండా జరిగింది. వీడియోల్లో కనబడుతున్నా కూడా కేసులు పెట్టడంలా. ఈ 3 పాయింట్లు వెంకటగిరి మనకు దగ్గర కాబట్టి మనం మాట్లాడుతున్నాం. బట్ నెల్లూరు జిల్లాలో కూడా లా అండ్ ఆర్డర్ అనేది పోయింది. మొదటి గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరీ మురళీ గారు అతను లేకుండా లేదా ఆయన సమక్షంలో కానీ ఆయన కానీ మాట్లాడేది సరైనదిగా నేను భావిస్తున్నాను. వాకాడులో పుట్టి పెరిగిన, స్వస్థలం వాకాడైనా, గూడూరు నియోజకవర్గంతో అనుబంధం ఉన్న, రాజకీయ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలు కొన్ని ఉంటాయి, వాటిని అతిక్రమించకూడదనేది నేను భావిస్తున్నాను, దాన్ని పాటిస్తాను కూడా. అసలు సబ్జెక్టు చాలామంది డీవియేట్ అయ్యారనేది నా ఒపీనియన్. 2019 ముందే పాదయాత్ర చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా సౌలభ్యం కోసం
ప్రతి పార్లమెంట్ని ఒక జిల్లా చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. అది ఎన్నికల హామీ జగన్మోహన్ రెడ్డి గారిది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. మన నేతలకు కానీ, రైతులకు కానీ, ఉద్యోగులకు కానీ, వాహనదారులకు కానీ, పార్షియల్ రీఎంబర్స్మెంట్ ఉన్నది ఫుల్ రీఎంబర్స్మెంట్ చేస్తానని పిల్లలకు కానీ, ఇవన్నీ నెరవేర్చుకుంటూ వచ్చారు. అంటే అప్పుడున్న అపోజిషన్కి కూడా అవకాశం ఇవ్వకుండా, వారిని నోరెత్తి ప్రశ్నించే వరకు కూడా రానివ్వకుండా తొంభై శాతం మొదటి సంవత్సరంలోనే పూర్తి చేశారు. దానిలో భాగంగా ప్రతి పార్లమెంట్ని ఒక నియోజకవర్గం చేస్తానన్న ఆ ఎన్నికల వాగ్దానం ప్రకారం 25 పార్లమెంట్లకి 25 జిల్లాలు చేయాలని సంకల్పించి ప్రజల ఒక్క అల్లూరి జిల్లాను మాత్రం 2గా చేసి 25 కాకుండా 26 చేయటం జరిగింది. ఆ రోజు కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని పార్లమెంట్లలో ఒక నియోజకవర్గం పక్కనున్న నియోజకవర్గానికి, మరీ ముఖ్యంగా మాత్రం పార్లమెంట్లో ఉన్నది కాకుండా పక్క జిల్లాలో వేయటం జరిగింది. ఇవి ఆంధ్ర రాష్ట్రంలో జరిగినవి. ఇలాంటివి 5 తిరుపతి జిల్లాలో వేయటం జరిగింది. సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలో వేయటం జరిగింది. అంటే ఇది బ్యాలెన్స్ చేయటం కాదు, అవసరమైన దగ్గర. ఇది మనకు దగ్గరగా ఉన్నాం కాబట్టి ఈ విషయాలు, ఈ నియోజకవర్గాల గురించి మీకు చెప్తుంటాను. 175లో ఎక్కువ జరగల, ఈ 5-6 తప్ప. సో ఒక ప్రామాణికంగా ప్రతి పార్లమెంట్ ఒక జిల్లాని చేస్తాను అని ఎలక్షన్ ప్రామిస్గా, ఎన్నికల వాగ్దానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఈ జిల్లాలు ఏర్పడటం జరిగింది. ప్రజల అభిప్రాయం ప్రకారం కొద్దిగా గొప్ప మార్పులు చేయడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిబద్ధత. ఇప్పుడు ఎందుకు ఈ అలజడులు? 24 ఎలక్షన్ ముందర చంద్రబాబు నాయుడు గారు గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలుపుతారని ఎన్నికల వాగ్దానం చేశారు. లోకేష్ గారు ఆయన యువగళం పాదయాత్రలో కూడా ఇదే వాగ్దానం చేయడం జరిగింది. గూడూరులో తెలుగుదేశం క్యాండిడేట్ గూడూరు డివిజన్కి మార్చి తిరుపతి జిల్లాలో పెట్టాలని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చింది. అప్పటి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ గారు నీటి వివాదాలు వస్తాయి, అందుకని వీటిని నెల్లూరులో ఉంచాలా అని ఆ మండల ప్రజలతో ధర్నాలు చేయించారు. వాళ్ళకి ఇష్టం ఉందా లేదా పక్కన పెడదాం, వాళ్ళతో పాటు కూడా ఒక మంచి ప్రాజెక్ట్ జరుగుతుంది అని అంటే జరగకూడదు, ఇక్కడ మట్టి ఎత్తకూడదని డక్కిలి మండల ప్రజలు
బెదిరించి భయపెట్టి వాళ్ళ చేత ఆ మట్టి ఎత్తనీయకుండా చేసి ప్రాజెక్ట్ ఆగిపోయేట్టు చేసిన ఘనత రామనారాయణ రెడ్డి గారిది. ఈరోజు నెల్లూరు జిల్లా మంత్రిగా ఉన్నాడు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం తరఫున. దీనికి సంబంధించి మాట్లాడాలి కదా. ఆ రోజున్న సమస్యలు ఈరోజు లేవా? ఎందుకు నోరు ఇప్పటం లేదు? ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడాల. వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నియోజకవర్గ ప్రజల అభీష్టాన్ని గుర్తించండి, వారి అభిప్రాయాలు సేకరించండి. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటి వరకు నోరెత్తల. వెంకటగిరిని డివిజన్గా చేయమని కోరటం జరిగింది. అపోజిషన్ అప్పుడు మేమేం చెప్తాము? మేము ఇప్పుడు ప్రజల తరఫునే ఉంటాం కాబట్టి మంచి ఏ విధంగా మన ఏరియా పెరగాలి, ఏ విధంగా సౌకర్యాలు చేకూర్చాలనే ఆలోచనతో వెంకటగిరిని డివిజన్ చేయమంటే ఎమ్మెల్యే గారు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మేము అంతకుముందరే చంద్రబాబు నాయుడు గారికి చెప్పాము, రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ గారికి చెప్పాము, మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఒక లైన్ యాడ్ చేశారు. సంతోషం. ఇక్కడ ఎవరు తర్వాత చెప్పారు కాదు, మన ప్రజల కోసం మనం ఉన్నప్పుడు మంచి సలహాలు ఎక్కడి నుంచి వచ్చినా తీసుకోవచ్చు. నా సలహా అక్కర్లేదన్నప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మంచి చేయాలనుకున్నప్పుడు మీరే ముందుకొచ్చి చేయండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఒక రిప్రజెంటేషన్ అనేది కానీ, ఒక అభిప్రాయ సేకరణని కానీ ఇప్పటి వరకు నేను వెళ్ళా. మరి ఏం చేస్తూ ఉండరు? సైదాపురం పోయి మైన్స్ ఇన్స్పెక్షన్ చేశారు. అది దేనికోసం చేశారో అందరికీ తెలుసు. జరుగుతున్నది ఏంటి, చేసేది ఏంటి? మీకు అన్నీ తెలిసినప్పుడు చేయండి. మీరు వద్దన్నా ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, మేము తెలియజేస్తూనే ఉంటాం. ఆల్తూర్పాడు ప్రాజెక్టు ఎప్పుడు మొదలైందో అందరికీ తెలుసు. మంచి ప్రాజెక్ట్ అది. ఆపింది ఎవరు అనేది ఇప్పుడే చెప్పిన. అప్పటి ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి గారు. మీరే టెంకాయ కొట్టారని చెప్తారు. దాని మీద దృష్టి పెట్టండి, చేయండి. ప్రతిపక్షంగా మేము సహకరిస్తాం. టౌన్లో అమృత్ 2 కింద 110 కోట్లు శాంక్షన్ అయింది. పోయినసారి కూడా చెప్పడం జరిగింది. డిపిఆర్ రెడీ అయింది. పనులు జరిగేటట్టు చేయండి. మాకు చెప్పక్కర్లేదు అని అన్నప్పుడు మీకు తెలిసి చేయాలి. ప్రజల బాగోగులు గుర్తించి, అవసరాలు గుర్తించి దాని ప్రకారం చేయాలి. లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది? విలేకరులు కూడా చెప్తా ఉండరు, తెలియజేస్తూ ఉండరు. పోలీసు వాళ్ళ పనులు కానీ చేయనిస్తే చేస్తారు వాళ్ళు. ఈ ప్రభుత్వం దొంగ కేసులు పెట్టుకోవడానికి వాడుకుంటుంది. కల్పిత కేసులు చూసాం కదా, గంజాయి కేసులు. అసలు గంజాయి
అరికట్టడం మానేసి దొంగ కేసులు పెడుతున్నారు, విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఎందుకు కేసు ఆ కుర్రాడి మీద పెట్టలేదు, ఎందుకు లోపల తీసుకోపోలేదు అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దల పేర్లు చెప్పారంట. సో మీకు అన్నీ తెలిసినా మరీ ముఖ్యంగా వెంకటగిరిని కాపాడాల్సిన బాధ్యతగా ప్రజాప్రతినిధిగా మీ మీద ఉందని తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు వాగ్దానాలు నిలబెట్టుకోరు. ఎలక్షన్ వరకే చంద్రబాబు నాయుడు గారి వాగ్దానాలు. ఎలక్షన్స్ అయ్యి గద్దె మీద కూర్చున్న తర్వాత చాలా సులువుగా మర్చిపోతారు, ఎవరికి అడగడానికి హక్కు లేదనుకుంటారు. కానీ ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంది కాబట్టి కొన్ని వాగ్దానాలు నెరవేరుతున్నాయి. చాలా కష్టమైపోయింది, డిలే చేసుకుంటా పోతున్నారు. విలేకరుల సమక్షంలో అందరికీ తెలియజేస్తూ ఉన్నాం, ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉందంటే పిలిచి మరీ సంతకాలు పెడుతున్నారు. ఎందుకయ్యా ఈ డిలే అని అంటే, గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని వారికి వెంటనే అందజేయాలి. అసెంబ్లీల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్ పోద్ది, జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి పక్క రోజు తాడేపల్లికి పోద్ది, ఆ పక్క రోజు వెంటనే గవర్నర్కి ఇవ్వాలని చెప్పేసి ఈ పొడిగించడం, కానీ సంతకాల సేకరణలో కాదు. మీరు ఎన్ని అబద్ధాలు మీ పేపర్లో రాసినా వాస్తవం కప్పిపుచ్చలేరు, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని తొలగించలేరు. ఇది నిజం, ఇదే నిజం. థ్యాంక్ యూ.